ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్. ప్రియులారా, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం ఆలోచిద్దాం. అదేంటంటే, ఈ భూప్రపంచంలో చాలామంది స్వార్థంగా బ్రతుకుతున్నారని మనం ఆలోచించాం గదా! నిన్న మనం చెప్పుకున్నాం. భూమి మీద ఉండే ప్రతి వ్యక్తి కూడా తన స్వార్థం కోసమే బ్రతుకుతాడు అని మనం ఆలోచించాం. కానీ ప్రియులారా, ఈ స్వార్థపూరితమైన లోకంలో మంచి కోసం బ్రతికే వాళ్ళు కూడా కొంతమందున్నారు. వాళ్ళు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు గానీ, ముస్లింలోని, హిందువుల్లోని, బౌద్ధుల్లోని ప్రతి మతంలోని కూడా మంచిని పంచాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళందరిని మనం చాలా మెచ్చుకోవాలి. వీళ్ళందరిలో మనం గమనిస్తే, ముఖ్యంగా క్రైస్తవుల్లో గమనిస్తే, మంచి కోసం చేసేటువంటి వారు ఎంతైతే ఉన్నారో, చెడు కోసం చేసేటువంటి వారు కూడా ప్రతి దానిలోనే ఉన్నారు. కానీ మనం ఈరోజు ఆలోచిస్తుంది ఎవరి కోసం అంటే, దేవుని పని కోసం ముందుండేటువంటి వ్యక్తులండి. కొంతమందండి, దేవుని పనుంది బ్రదర్ అనగానే వెంటనే ఎస్కేప్ అయిపోతారు. బ్రదర్ రేపు చర్చి దగ్గర పనుంది వస్తావా? అంటే, తలనొప్పి వచ్చేస్తుంది బ్రదర్ అంటారనమాట. అప్పటికప్పుడే తలనొప్పి వచ్చేస్తది. అప్పటికప్పుడే కాళ్ళు నొప్పి వచ్చేస్తది. అప్పటికప్పుడే ఎస్కేప్ అయిపోవడానికి ఎన్నో రీజన్స్ చెప్తా ఉంటారు. ఇంట్లో ఎక్కడలేని పనులు అప్పుడే గుర్తొస్తుంటాయి. కదా! నిజమే గదా! ఒకవేళ ఆళ్ళలో కూడా మనం ఉంటే మనం మనసులు మార్చుకోవాలి. కానీ వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు గానీ ప్రియులారా, కొంతమంది దేవుని పని అనేసరికి చాలా ముందుంటారు. నేనుండాలి ఫస్టు. దేవుని పని నేను చేయాలి ఫస్టు. ఆ మంచి పనిలో, ఆ మంచి కార్యక్రమంలో నేను పాలిభాగస్తుడినవ్వాలని చెప్పి చాలామంది ముందుకొస్తారు. నిజంగా చెప్పాలంటే ఒక సిస్టర్ ఉందండి. దేవుని పని కోసం తాను తినకుండా కూడా ధనాన్నిచ్చిందండి. దేవుని పనుంది సిస్టర్, ఇలా దేవుని పని చేస్తున్నాం. ఎవరు సహకారం చేయగలిగింది వారు చేయండి అన్నప్పుడు, తనకి పోషణాధారమైనటువంటి ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చిందండి. అంటే ఇప్పుడు ఆ ధనం లేకపోతే తనకి జీవనోపాధి ఉండదు. తనకి ఆహారం ఉండదు. భోజనం చేయడానికి డబ్బులుండవు. అలాంటి పరిస్థితిలో కూడానండి, తన జీవనాధారాన్ని మొత్తం తీసుకొచ్చి దేవుడి కోసం ఇచ్చిందండి. ఇలాంటోళ్ళ కోసమేనండి దేవుడు ఒక గొప్ప మాట రాయించాడండి. అదేంటో చూద్దాం చూడండి. మత్తయి సువార్త 5 అధ్యాయము 6 వచనము. మత్తయి సువార్త 5 అధ్యాయము 6 వచనము. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. ఏంటంట? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. అంటే ఒక మంచి పని జరుగుతుందంటే మనమైనా తినడం మానేద్దాం. మన డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకిద్దాం. మనకు లేకపోయినా పర్లేదు. మంచి పని జరగాలనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళుంటారు చూసారా? వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఒక బీద విధవరాలు చూడండి. తన దగ్గరున్నవి 2 కాసులండి. తనకున్నటువంటి కాసులు మొత్తాన్ని తీసుకొచ్చి దేవుడికిచ్చిందంటే ఎంత గొప్పది. ఆ కాలంలో ఎంతోమంది మూటలు తీసుకొచ్చి ఇచ్చారు. కానీ దేవుడి కంట ఎవరు పడ్డారు? ఆ బీద విధవరాలే దేవుని కంట పడిందండి. ఎందుకు పడిందంటారు? తనకున్న సర్వస్వాన్ని దేవునికిచ్చిందండి. నిజంగా దేవుని కోసం ఇలా వాళ్ళు తినేది కూడా ఇచ్చేసేవాళ్ళు ఉన్నారంటే ఉన్నారండి. వాళ్ళ కోసం దేవుడు రాయించాడు. నిజం చెప్తున్నాను. ఒకవేళ వాళ్ళలో మీరు ఉండొచ్చేమో. నిజమే బ్రదర్, నేను కూడా ఒకానొకప్పుడు దేవుని పని అనేసరికి ఇదిగో నా దగ్గర ఉన్న మొత్తాన్ని దేవుని కోసం ఇచ్చానని మీరనుకుంటే, మీలో కూడా అలాంటి వాళ్ళు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు. ఎవరైతే నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారై ఉంటారో వాళ్ళు తృప్తి పరచబడతారంట. దేవుడు మీకెక్కడ కొదువు చేయడండి. దేవుడు ఖచ్చితంగా కొదువు చేయడు. మీరు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నా, మీరు లో మూమెంట్‌లో ఉన్నా, ఏ డబ్బు లేనటువంటి పరిస్థితిలో ఉన్నా, ఆహారమే లేనటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని చూస్తాడు. ఒకనాడు ఏలీయాకి ఎలాగైతే కాకులతో ఆహారాన్ని పంపించాడో నిన్ను కూడా దేవుడు ఎలా లేదన్నా తృప్తి పరుస్తాడు, పోషిస్తాడు. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం అండి. మనుషులిచ్చే మాటలు నెరవేరవేమో కానీ దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేరుతది. ఎవరైతే నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారై ఉన్నారో నిజంగా చెప్తున్నాను ప్రియులారా, మీరు అదృష్టవంతులు. దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరిని తృప్తిపరిచి దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.